పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని చెప్పనంటే గర్భసంచి, ఓవరీస్, అండాశయాలు, వెజైనా ఈ ఏరియాస్ అన్నిట్లో పెల్విస్లో ఉండే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ రిలేటెడ్గా ఇన్ఫెక్షన్ అన్నది రావటం. ఏదైతే మనం బ్లడ్ ఇన్ఫెక్షన్ అని మాట్లాడుకుంటామో ఆర్ దగ్గు జలుపులో లంగ్ ఇన్ఫెక్షన్ అని మాట్లాడుకుంటామో ఇలా ఆడవారి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్ దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అని అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది? నార్మల్గా ఫస్ట్ టైం సెక్స్ జరిగిన తర్వాత ఈజ్ ద ఫస్ట్ టైం వేర్ బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ మనకి వెజైనా లోపలికి వెళ్ళి ఈ వెజైనాలో నుంచి గర్భసంచి ద్వారా లోపలికి పెల్విస్లోకి అంటే పొట్ట లోపలికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వటం అన్నది జరగచ్చు. సో వన్స్ ఒక అమ్మాయి సెక్షువల్లీ యాక్టివ్ అయ్యి పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం సెక్స్లో పాల్గొన్న తర్వాత ఎప్పుడైనా ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా చూసుకోవచ్చు అని చెప్పనంటే, ఒకవేళ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ మన బాడీ ఇమ్యూన్ కెపాసిటీ బాగుంటే మన బాడీనే ఫైట్ చేసేసి ఆ బ్యాక్టీరియా కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ కంట్రోల్లో పెట్టగలుగుతుంది. ఒకవేళ మన ఇంటర్నల్ హెల్త్ అంటే బేసిక్ బాడీ ఇమ్యూనిటీనే తక్కువ ఉంటే బయట నుంచి ఇచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎక్కువగా డెవలప్ అవ్వటము, ప్రోగ్రెస్ అవ్వటము, డిసీజ్గా డెవలప్ అవ్వటం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం హెల్తీ డైట్ మెయింటైన్ చేసి మన బాడీ ఇమ్యూనిటీ అన్న కనుక బాగా మెయింటైన్ చేసుకోగలిగితే బాడీ కెన్ ఇట్ సెల్ఫ్ ఫైట్ దీస్ ఇన్ఫెక్షన్స్. లేదు బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చింది, తర్వాత ఏం చేయాలంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి బయటకి వెజైనల్ డిశ్చార్జ్ లాగా అంటే తెల్లబట్టలాగా ప్రెజెంట్ అవటం, ఆ తెల్లబట్టలో చెడు వాసన రావటము ఆర్ మానంలో ఇచ్చింగ్ లాగా దురదల్లాగా ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఎర్లీగా రికగ్నైజ్ చేసి డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ బాడీ లోపలికి పొట్ట లోపలికి స్ప్రెడ్ అవ్వకుండా మనం కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. సో చాలామంది ఏంటంటే ఎర్లీగా ప్రెజెంట్ అయినప్పుడు సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఈ సిమ్టమ్స్ మాటిమాటికి రావటం అంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఈ నెల 2 టాబ్లెట్లు వేసుకున్నామండి తగ్గిపోయింది, మళ్ళీ వదిలేసాము, మళ్ళీ నాకు 2 నెలల తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అన్నది తీసుకోకపోవటం వల్ల మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ అన్నది రావటం జరుగుతుంది. అండ్ మరియు వాళ్ళ పార్ట్నర్ అంటే హస్బెండ్కి ఇన్ఫెక్షన్ ఉంటే వైఫ్కి రావటము, వైఫ్కి ఇన్ఫెక్షన్ ఉంటే హస్బెండ్కి రావటం అన్నది ఈ క్రాస్ ఇన్ఫెక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. యూజువల్లీ ఆడవారికి సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ హస్బెండ్తో కలిసిన తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఎనీ టైం ఇలాంటి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అని ఉన్నప్పుడు బోత్ ద పార్ట్నర్స్ అంటే హస్బెండ్ వైఫ్ కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్న రికరెన్స్ రేట్ అనేది మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎర్లీగా సిమ్టమ్స్ డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్. ఆ ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోవటం వల్ల మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి ఈ పొత్తి కడుపు నొప్పి రావటము ఆర్ ఫీవర్ అన్నది రావటము ఇలాంటి సిమ్టమ్స్ కన్నా చూస్తే మనం ఈ ఇన్ఫెక్షన్ అన్నది లోపలికి స్ప్రెడ్ అయ్యి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అన్న స్టేట్లోకి వెళ్ళింది అని రికగ్నైజ్ చేయొచ్చు. అలా ఉన్నప్పుడు సమ్ టైమ్స్ టెస్ట్లు కొన్ని పంపించి ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆర్ ప్రొలాంగ్డ్గా ట్రీట్మెంట్ అంటే 2-3 వారాల యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్ థింగ్ దట్ దే షుడ్ ఫాలో ఇస్ eat healthy diet, maintain body's immunity ఆర్ సిమ్టమ్స్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని డాక్టర్ గారిని సంప్రదించి కరెక్ట్ ట్రీట్మెంట్ అన్నది తీసుకోవటం వల్ల దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.